హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ లండన్లో మేము లండన్ బ్రిడ్జ్ ఇంకా టవర్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చామన్నమాట. హోటల్ నుంచి వచ్చేటప్పటికే ఒక 3-4 అయిపోయింది అట్లాగా. ఇంకా నేరుగా హోటల్ నుంచి బస్ తీసుకొని ఇంకా లండన్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. చాలా విండీగా ఉండింది ఆ రోజు క్లైమేట్. అది టవర్ బ్రిడ్జ్ అనమాట. నేను నిల్చుకుండే ప్లేస్ వచ్చి లండన్ బ్రిడ్జ్ కింద. మామూలుగా రైమ్స్లో చెప్తుంటారు కదా, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అని. అది ఈ బ్రిడ్జే. అలా 2-3 టైమ్స్ పడిపోతే ఇంకా అప్పుడు దాన్ని స్టీల్ కాంక్రీట్తో బిల్డ్ చేశారనమాట. ఇది 1973లో ఓపెన్ చేశారు. ఆమె క్వీన్ ఎలిజబెత్ ఉండింది కదా, ఆమె ఓపెన్ చేసిందనమాట. ట్రాఫిక్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట ఇది. అది వచ్చి షార్డ్ బిల్డింగు. ఇది లండన్ బ్రిడ్జ్ మీద నుంచి అక్కడ పెద్ద షిప్ ఉంది కదా, అది వెళ్ళడానికైతే టవర్ బ్రిడ్జ్ అయితే ఇట్లా పైకి లేస్తుంది అన్నమాట, ఓపెన్ అవుతుంది. చూసారు కదా, అదే లండన్ బ్రిడ్జ్ అంటే శిలాపలకం అంటారు కదా, అట్లాగా. ఇప్పుడు టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. లండన్ బ్రిడ్జ్ నుంచి టవర్ బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మేము ఫస్ట్లో లండన్కి వచ్చినప్పుడు అయితే ఇక్కడ అప్పుడు సమ్మర్లో వచ్చాము. ఇక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ అంతా ఉండేవి. మా పాప అంతా అట్లా వాటర్తో ఆడుకునింది అప్పుడు. ఇప్పుడు కూడా ఉంటాయని వచ్చాము, కానీ ఇంకా సమ్మర్ కాదు కదా, సో అవి పెట్టలేదు వాళ్ళు. వాటర్ ఫౌంటైన్ లాగా అట్లా ఉండేదన్నమాట ఇక్కడ. బిల్డింగ్స్ చాలా అంటే స్కై స్క్రేపర్స్ అంటారు కదా, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇక్కడ. అక్కడ ఇలాగా డిఫరెంట్గా మౌస్, ఎలిఫెంట్స్ అట్లాగా స్కల్ప్చర్స్ ఉన్నాయన్నమాట. ఫన్నీగా చూడండి, అక్కడ ఏనుగు కుందేలు కూర్చొని బుక్ చదువుతున్నట్టు అట్లా ఉంది. ఏంది? అవును, అయ్యామే. ఇంకా ఇది అక్కడ మోడల్ అన్నమాట, సిటీ మోడల్. ఇంకైతే టవర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము నడుచుకొని. ఆ రోజంతా క్లౌడీగా ఉండింది, చలిగా ఉండుంటే బాగుండేది.
చేయలేం కదా. దీని పైకి కూడా వెళ్ళచ్చు, మనకి టికెట్ తీసుకోవాలన్నమాట. అంటే పైకి టవర్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. బట్ మేము వెళ్ళేటప్పటికి టైం అయిపోయింది, టికెట్స్ ఇచ్చే టైం అయిపోయింది. ఇంకా ప్రామ్ ఉంది కదా, ఇంకా మెట్లు ఎక్కలేమని లిఫ్ట్ తీసుకున్నాము. ఇంకా టవర్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసాము. ఇది టవర్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది మధ్యలో ఉండేది వచ్చి మన పెద్ద పెద్ద బోట్స్ షిప్స్ వచ్చినప్పుడు అవి పైకి లేస్తుంది అనమాట. మనకి ట్రైన్ వచ్చినప్పుడు గేట్స్ అవి వేస్తారు కదా, అట్లాగే ఇక్కడ గేట్స్ ఉంటాయి. షిప్ వచ్చే ముందు గేట్స్ క్లోజ్ చేసేస్తారు. ఈ టవర్స్లోకి పైకి వెళ్ళొచ్చు అనమాట, టికెట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక రెడ్ బస్ వెళ్ళింది కదా, వాటిలో అయితే సిటీ టూర్ చేస్తారనమాట. ఇదే అన్నమాట, నేను చెప్పాను కదా, ఇక్కడ సెంటర్లో గ్యాప్ ఉంది కదా, అక్కడ పైకి లేస్తాయి అన్నమాట బోట్ వచ్చినప్పుడు. చూపిస్తున్నాను కదా ఆ ప్లేస్లోనే, అదే పైకి లేస్తాయి అక్కడ షిప్ వచ్చినప్పుడు అని చెప్తా ఉన్నాను. అక్కడ పెద్ద షిప్ ఉంది, అది వచ్చేటప్పుడు అయితే అవి పైకి లేచినట్టున్నాయి. కాబట్టి ఆ షిప్ అక్కడే ఉంది. మేము 2 డేస్ వెళ్ళాం కదా, ఆ 2 డేస్ అక్కడే ఉండింది అక్కడ. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఈ టవర్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ చూసుకొనేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా కొన్ని ఫొటోస్ అవి యాడ్ చేస్తున్నాను, అక్కడక్కడ తీసుకున్నవి. ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట పెద్ద షిప్స్ వచ్చినప్పుడు. ఇంకా ఇంకా అక్కడే కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న షాప్ ఉన్నింది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అట్లా అవి కొనుక్కోవడానికి. అక్కడికి వెళ్ళి చూస్తున్నాను, ఏదైనా నచ్చితే కొనుక్కుందామని. కొన్ని అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అవి ఇంకా బిల్లింగ్కి ఇచ్చేసి అయిపోయేలోపు బస్సు వచ్చేసింది, అందుకని తొందరగా బిల్ వేయించుకుంటున్నాను.
అంతే అండి. ఇవాల్టికి అయిపోయింది. ఇంకా త్వరగా బస్ ఎక్కేసి ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.